హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే స్టార్ ఆటగాళ్లకు అదేవిధంగా టీమిండియా ఆటగాళ్ళకి అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు రోహిత్ శర్మ ఏం వార్నింగ్ ఇచ్చారో టీమిండియా ఆటగాళ్ళకు మాత్రం అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అందులో భాగంగానే 4 టెస్టులు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పటికే టీమిండియా ఒక టెస్ట్ మిగిలి ఉన్నా కానీ సిరీస్ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే టీమిండియా వచ్చేసరికి 3-1తో లీడ్లో కొనసాగుతుంది. చివరిదైన టెస్ట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కానుంది. అయితే చివరి టెస్ట్కు ముందుకైతే మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ భారత ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ ప్రతి క్రికెటర్ ఖచ్చితంగా ఆడాలని సూచించడం జరిగింది. అదే విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడి తీరాల్సిందని భారత ఆటగాళ్లకు మాత్రమైతే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మాట్లాడడం జరిగింది మీడియా సమావేశంలో మాత్రమైతే. దీనికి అందరూ వర్తిస్తారు. ఏ స్టార్ క్రికెటర్ కూడా వదిలేదే లేదు. ప్రతి ఒక్క క్రికెటర్ ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్లు తప్పకుండా ఆడాలి ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు అని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ప్లేయర్స్ వచ్చేసరికి కొన్ని సాకులతో డొమెస్టిక్ క్రికెట్ దూరం అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకోవడం కానీ, గాయం కారణంగా కానీ ఇలాంటి కారణాలు పెట్టి డొమెస్టిక్ క్రికెట్కి అయితే దూరంగా ఉంటున్నారు కొందరు స్టార్ క్రికెటర్లు అయితే. అలాంటి వాళ్ళకైతే మన రోహిత్ శర్మ మాత్రం అయితే గట్టి షాక్ అనే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్లు ఖచ్చితంగా ఆడాలని కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళకే టీమిండియా జట్టులో చోటు లభిస్తుంది. ఫర్దర్గా కూడా టీమిండియా జట్టులో కొనసాగించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరిన్ని ఎన్నో అవకాశాలు కూడా దొరుకుతాయని కూడా చూపించడం జరిగింది. ఇండైరెక్ట్గా వచ్చేసరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇషాన్ కిషన్ అండ్ హార్దిక్ పాండ్యా అండ్ శ్రేయస్ అయ్యర్కి ఇండైరెక్ట్గా రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాత్రమే డొమెస్టిక్ క్రికెట్ను పక్కన పెట్టడం జరిగింది. మిగతా క్రికెటర్లు మాత్రమైతే ఆడుతున్నట్లే తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు కూడా బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వీళ్ళు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి డివైపై టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇషాన్ కిషన్ వచ్చేసరికి డివైవై పాటిల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి రంజీ మ్యాచ్లో కూడా ఆడడం జరిగింది. వీరు ముగ్గురు ఆటగాళ్ళు తొలుత వచ్చేసరికి బీసీసీఐ అయితే ఎంత చెప్పినా కానీ వీళ్ళు దేశవాళీ క్రికెట్ను పక్కన పెట్టడం జరిగింది. బీసీసీఐ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా కానీ వీళ్ళు ముగ్గురు మాత్రమైతే పక్కన పెట్టడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అని ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్టు వీడియోలు కూడా బయటికి రావడంతో బీసీసీఐ మరింత సీరియస్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇషాన్ కిషన్కి అదే శ్రేయస్ అయ్యర్కి అయితే ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వీళ్ళని అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడం జరిగింది. 2024 కాంట్రాక్ట్ నుంచి మాత్రం అయితే ఇది అయితే కొంత స్టార్ ఆటగాళ్ళ కంటే భారీ షాక్ తగలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు దేశవాళీ క్రికెట్ ఆడుతుందని అనౌన్స్ చేసినా కానీ బీసీసీఐ మాత్రం అయితే వీళ్ళపైన అయితే కఠినంగా శిక్షించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మరిన్ని రిపీట్ కాకుండా ఉద్దేశంతో వీళ్ళపైన అయితే స్ట్రాంగ్ వార్నింగ్ బీసీసీఐ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశవాళీ క్రికెట్ యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పడానికి బీసీసీఐ మాత్రమైతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది సమాచారం. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ప్లేయర్లు ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్లు ఖచ్చితంగా ఆడాలని బీసీసీఐ మాత్రమైతే కఠినమైన రూల్ తేవడం జరిగింది. ఆ రూల్లో మాత్రమైతే అందరి స్టార్ క్రికెట్లకు మాత్రమైతే రూల్ వస్తుంది. ఏ సీనియర్ ఆటగారైనా జూనియర్ ఆటగారైనా తప్పక ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు దేశవాళీ క్రికెట్లు ఖచ్చితంగా ఆడాలని బీసీసీఐ అయితే గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఆటగాళ్ళపైన అయితే సీరియస్ అవ్వడం కూడా జరిగింది. మనం చూస్తూనే ఉన్న ముఖ్యంగా ఇషాన్ కిషన్ పైన, శ్రేయస్ అయ్యర్ పైన అయితే సెంట్రల్ కాంట్రాక్ట్కి తొలగించే విషయం తెలిసింది. అదే పైన హార్దిక్ పాండ్యా పైన కూడా అయితే బీసీసీఐ అయితే సీరియస్గా తీసుకోవడం జరిగింది. కాకపోతే హార్దిక్ పాండ్యా బీసీసీఐకి మాత్రం చెప్పడం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు దేశవాళీ క్రికెట్ తప్పక ఆడుతానని మన బీసీసీఐకి అయితే చెప్పడం జరిగిందట. అది బీసీసీఐ మాత్రం అయితే ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. కాకపోతే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మరియు ఏ రెస్పాన్స్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీదిగా అయితే ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ పైన అయితే మంచి వేటు పడిందని అయితే క్రికెట్ విశ్లేషకులు కానీ క్రికెట్ అనాలిస్టులు కానీ అయితే చెప్పడం జరిగింది. కొంతమంది అయితే రూల్స్ను బాగుందని చెప్పడం జరిగింది. కాకపోతే ఇద్దరి పైన వేటు పడడం అయితే కొందరు అయితే మాత్రమైతే విమర్శిస్తున్నారు బీసీసీఐ పైన అయితే.
ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ఇది మంచి డిసిజన్ అయి తెలుస్తున్న సమాచారం. రోహిత్ శర్మ మాత్రం అయితే 5వ టెస్ట్ ముందు చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయి. ఇండైరెక్ట్గా భారత స్టార్ ఆటగాళ్ళకి అందరికీ వార్నింగ్ అయితే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. ఏ క్రికెటర్ కూడా పెట్టకుండా అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే విధంగా మనకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఇలాంటి తరుణంలో మరి రాబోయే రోజుల్లో మరి ఈ పరిస్థితి ఎలా వెళ్తాయి, ఏ విధంగా వెళ్తాయి, ఏ ఆటగాడు ఎలా ఆడతాడు అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టులో ఈ రోజు నుంచి అయితే ప్రారంభంగానుంది. డే బై డే టెస్ట్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడండి. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశం భో శంకర. థ్యాంక్ యూ.